కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి, మనకు కావాల్సింది. మళ్ళీ ఎమ్మెల్యే ఎవరైనా బాధలేదు. ఎట్లా ఉంది ఇప్పుడు మీకు నాట్లు టైం? ఇది రైతు బంధు పడ్డా? ఇప్పటికే రెండు ఎగదెంగి ఇంటి వరకే ఎన్నిసార్లు పడ్డా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక? 2 సార్లు కదా రెండు సార్లు మొన్నటి బన్నేపల్లి మొన్నటి ఒక 2 ఎకరాలు పడ్డాయి. నాకు 4 ఎకరాలు, నాకు 6 ఎకరాలన్నర ఉన్నది. అయితే 2 ఎకరాలన్నర పట్ట అయింది, 4 ఎకరాలన్నర పట్ట అయింది. ఇంకా 2 ఎకరాల పట్ట కావాలి, అది లేదు. పోతే ఆడికి పోతే నీకు అంతే ఉన్నదయ్యా అంటారు. నాకు భూమి మాత్రం ఉన్నది. ఇప్పుడు ఈ టైంకి రైతు బంధు పడాలి. పడలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా పడ్డాయి? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా పడ్డాయి. బాగా ఇప్పుడు వ్యవసాయం వేసుకుంటారు, సన్న ఓట్లు వేసుకుంటారా లేకుంటే? ఈ సన్న వేసిన ఇప్పుడు అయితే ఇప్పుడైతే సన్న చేసిన యాసింగ్ చేస్తాము, సన్న చేస్తాము. సన్న ఓట్లు వేస్తారు ఇంట్లో ఖాళీ ఉంటాయి అమ్ముకోవడానికి? అమ్మడానికి మీరు అమ్మిరా మరి ఎప్పుడైనా? సన్న అమ్మిన. బోనస్ పడ్డా అప్పుడు? నీడు పడ్డాయి, ఇది వానకాలం పడ్డాయి. పడ్డాయి యాసింగ్ అప్పుడు? యాసింగ్ ఎప్పుడు పడలే. మీరు యాసింగ్ పడలే. ఇక్కడ యాసింగ్ దొడ్డు పెట్టినా, దొడ్డు వాటికి రావన్నారు కదా. సరే. సో ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది అనుకో? ఏ రాత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాను కట్టిన ఏం చేసినాక దండగా చేస్తా, ఏదో ఒకటి చక్కగా చేస్తలేదు. ఏది పరిపాలన అది ఎప్పుడు మన ఇదేంటిది మళ్ళీ ఇది కొత్తగా పెట్టింది మళ్ళీ ఓట్ల గురించి. అది ఓట్ల గురించి పేపర్లు ఇచ్చిండు, ఆ పేపర్లు నింపియాలనడం వల్ల అవన్నీ ఇచ్చిండ్రు, అవన్నీ జరుగుతాయి. రైతులు మంచిగా చేస్తున్నాం, మంచిగా యూరియా బస్ టైంకి ఇస్తున్నాం. ఇస్తలేడు యూరియా బస్ అసలు టైం. నాకు ఎప్పటికీ ఇప్పుడు 4 ఎకరాలన్నర పట్ట ఉన్నది కదా. నాకు ఎప్పటికే పత్తి పెట్టుకుంటా 2 ఎకరాలు పొలంలోకే 8 బస్తాలు పడుతుంది యూరియా. మా పత్తికో 10 బస్తాలు పడుతుంది. ఎన్ని ఇస్తున్నాడు మరి ఎకరానికి? ఎకరానికి 2 కదా. 2 ఎట్లా యాప్లో బుక్ చేసుకుంటారా? యాప్లో బుక్, ఆ షాప్లో బుక్ చేస్తే అతడు 3 నాకు ఇచ్చింది 2, ఆడ చేసింది 3. నిన్న మళ్ళీ మా కొడుకుతో చూస్తే అట్లా చూపెడతారు. ఇట్లా మీకు రుణమాఫీ ఇట్లా ఏం లేదు? నాకు రుణమాఫీ ఏం లేదు. నా ఇదివరకు నేను బ్యాంకులో అప్పు లేదు, నాకు కుప్పలేదు. నాది నేనే వస్తాను. నా అందాలు మీకు 6 గ్యారెంటీ క్షేత్రస్థాయిలో అమలు అవుతుందా మీకు? ఎక్కడ అయితే ఏం లేవు. అది చేసింది ఏంటి, ఒకటి ఆడవాళ్ళకు బస్సు సౌకర్యం ఒకటి, అది ఒకటే చేసింది. ఒక ఇంట్లో కరెంట్ బిల్లు ఒకటి, అదొకటి చేసింది. ఇప్పుడు అమ్మ ఫ్రీ బస్కి పోతుంది, మీ ఇంట్లో 10,000 మిగులుతుందా? ఎట్లా మిగులుతాయి? ఇప్పుడు నా కొరుకుతలేడా? నీ ఇద్దరం కలిసి పోతే రేవంత్ రెడ్డి అంటుండగా ప్రతి ఒక్క ఇంట్లో నా బస్కి రాయంతా నాకు హైదరాబాద్ పోతే నేను ఎప్పటికీ నాకు 250 తోటి పోయేది 500 తోటి వచ్చేది. ఇప్పుడు అటువంటిది పోతానే 500 అయితే వస్తాంటే 500 అవుతుంది. 1000 రూపాయలు వాడు ఎక్కడ ఇచ్చినట్టు, ఎక్కడ మిగిలినట్టు చెప్పు. మళ్ళీ నా భార్య వచ్చేటేనా? వచ్చేటే కదా మరిగా. ఇక వాడు ఇచ్చింది ఏమన్నా చెప్పు, బస్సు బిర్యానీ ఇట్లా ఫ్రీ కరెంట్ ఇస్తుండట, 500కి గ్యాస్ ఇస్తుండట. 500 కాదు, 1100 రూపాయలు అయినాయి ఇక్కడ గ్యాస్. అదేంటి మళ్ళీ మ్యాప్ కావాలంటే మ్యాప్ వర్ధనపేట అయిపోయిన భారతీయ గ్యాస్ అది. వర్ధనపేట అయిపోయి వర్ధనపేట నుంచి మా దాన్ని చేసుకొని వచ్చినాం. అట్లా మళ్ళీ రేవంత్ రెడ్డి వస్తాడా? ఇక భగవంతుడు కదా, మనం అది ఆ టైం ఏ టైం ఎట్టుంటుంది, ఆ టైం మీ పైన నమ్మకం పెట్టుకోనే కదా రేవంత్ రెడ్డి అదే వచ్చిండు. కానీ అది చాలా మందికి అయితే రైతులకైతే మాత్రం రిస్క్ పుట్టింది చాలా. ఏమనుకుంటారు రైతులు? రైతులు చక్కగా వాడు రావద్దు, వానికి ఏనే వద్దు అంటారు. అది మంచి ప్రతి ధాన్యం కొంటడం మంచి. ఏడగొంటాడు రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు, ఎడగొంటాడు సభల పైన చెప్పాను. సభల పైన నిన్న వార్తలు నిన్న నేను ఎక్కడ ఎవరో జొన్నలు ఇంకా ఉన్నాయి మక్కలు. ఒడ్లు కొంటాను మక్కలు ఆపినా, మక్కలు అన్నీ పండుగ పెట్టిన ఇంతవరకు గతి లేదు, మనం లేదు. కడతానే ముద్దలు అవుతాయి. ఇది ఎవరు అన్నాడు? మన ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం, చాలా ఇబ్బంది పడతారు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్లో లేదు. మళ్ళీ కేసీఆర్ కావాలంటారు చాలా మంది. అదే ఇప్పుడు ఆయనే మన ఏది ముసలి వాళ్ళకు ఈ పింఛన్లు సుతా 4,000 అని అన్నాడు. అప్పుడు 4,000 అదే 2,000 ఇస్తాను. మళ్ళీ ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండే మీకు? అంటే ఏమేమి ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏంటిది మన రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు. ఏంటిది ఇది మన రుణమాఫీ, ఏది మన బ్యాంకు అప్పు తెచ్చుకుంటే 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు.
మహిళలకు 2500 అన్నాడు. మహిళలకు 2500 అన్నాడు. ఇంకా వేరే వేరే జాబ్ కాలంటారు 2500 అన్నాడు. అన్ని కథలు చాలా పెట్టింది వాడు. అవన్నీ కానీ అవన్నీ ఎక్కడెక్కడ మనకు అనవుతుంది. అమలు ఏవి కాలే ఇంతవరకు. గ్యారంటీ క్యాలెండర్ అంటాడు, జాబ్ క్యాలెండర్ అది పెట్టిండు. అది కాలే ఇది కాలే ఏది కాలే ఇంతవరకు. అన్ని కంటే గాడికే ఉన్నాయి. ఇంకో 5 సంవత్సరాలు ఉంటాయని చెప్తున్నాడు. మరి ఏ వాడు ఎక్కడ ఉంటాడు? అటు తండ్రి పోతాడు ఎక్కడ. చాలా మారింది. ఇప్పటి వరకే మారుతుంది. ఇప్పటి వరకే చాలా. మరి కాంగ్రెస్ వాళ్ళు అంటారు కదా, మరి ఈ బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, మళ్ళీ కేసీఆర్ రాడు గింత ఇక ఫామ్ హౌస్ లోనే ఉంటాడు. తప్పు ముచ్చట. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, పక్క కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ పక్క వస్తాడు. రేవంత్ రెడ్డి ఏమైపోతాడు? మరి రేవంత్ రెడ్డి మళ్ళీ కదా ఎమ్మెల్యే అవుతాడో లేకపోతే తినుకుంటాడు అంతే. మళ్ళీ మాత్రం కేసీఆర్ అయితే మాత్రం వాళ్ళకి ఆయన రాకుండా ఉంటుంది. వాళ్ళకి బరాబరి ఉంటుంది, రాకుండా బరాబరి ఉంటుంది. వాళ్ళ చాలా మంది అదే ఉన్నది. ఇప్పుడు మా ఊళ్ళో అయితే కదే పలుకు. ఇప్పుడు మా ఊళ్ళో సర్పంచ్ టీఆర్ఎస్. సో మీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? నాగరాజు. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఇంతవరకు రాలేదు. గెలిచింది నాకు అంచి ఇంతవరకు రాలేదు ఆయన. ఎట్లుంటాడో నాకు ఏదైనా కనపెట్టలేదు. నాకు ఏదైనా కనపలే ఆయన. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయింది. 2.5 అయిపోయింది. ఏమైనా పనులు, అభివృద్ధి పనులు ఏమైనా? ఏం అభివృద్ధి పనులు లేవు, ఏది ఒకటి లేదు. ఇక్కడ ఇట్లా ఈ కరెంట్ పోలు లీకేజ్ ఒక పోలేయాలి, గాడ ఒక పోలేయాలంటే వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. ఈ వైర్లు అట్లా లూజులు ఉంటాయి. వైర్లు ఇంత లూజు ఉంటుంది. అదంటే అంత ఆగమాగం. రైతులు అంటే పట్టించుకుంటే లేదు వాళ్ళు. ఆగమాగం. గ్రామ సభలు ఇట్లా ఏమైనా పెట్టినప్పుడు వస్తాడా? ఏ గ్రామ సభ ఇప్పుడు నడతాడు ఒకటి నడితే వచ్చడే లేదు. ఇక వీళ్ళే మేమే సర్పంచ్ తోటే పెట్టుకుంటాం.